రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా వెల్కమ్ టు అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమంటే, చాలా చోట్ల వాడు పెట్టకనే ఇగుర్లు వచ్చేసినాయి, అలాగే పూతలు కూడా లైట్గా పట్టుకున్నాయి. సార్ చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు రైతులు, సార్ మేము ఇంకా కాయలు ఇంకా కటింగ్ కాకనే వాడు రాకనే పూతలు వచ్చినాయి, అలాగే వచ్చిన పూతల్లో కూడా సరిగ్గా రాలేదు, 100%లో 10% వచ్చినాయి. అలాగే సార్ చాలా తోల ఇగులు కూడా వచ్చేసినాయి, మనం ఎలా దాన్ని ఏమైనా మేము వాడి పెట్టుకోవాలా లేదా అనే సందేహాల్లో చాలా చీనీ రైతులు ఉన్నారు. ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఈ వీడియో చెప్పినరు, కానీ నేను చెప్తా ఉన్నానండి. నేను రీసెర్చ్ పరంగా అలాగే తోటను చూసి కూడా నేను చెప్తా ఉన్నాను. ప్రస్తుతం ఒక 10 నుంచి 15 రోజుల కిందట మనకు వర్షాలు కంటిన్యూగా ఒక 3 నుంచి 4 రోజులు పట్టుకున్నాయి. అలా పట్టుకోవడం వల్ల ఆ వర్షాలు బారిన మనకు చీనీలో ఏం జరిగిందంటే, వాడు వచ్చిన చెట్లలో పూతలు 70 నుంచి 80% వచ్చినాయి. అడపాదడప వాడు వచ్చిన చెట్లలో మనకు 30 నుంచి 40% పూతలు వచ్చినాయి. కొంతమంది ఇంకా కాయలు కూడా ఇంకా కటింగ్ కాలేదండి, ఇంకా సీజన్ కాయలు కూడా అలానే ఉన్నాయి. ఆ కాయలు కటింగ్ కాకనే అవి లైట్గా ఎగురు వచ్చేసి దాంట్లో పూతలు రావడం జరిగింది, 10%, 5 to 10%. అలాగే కొంతమంది, సార్ మేము అసలు కాయలు కటింగ్ అయిపోయింది, ఇంకా మేము కొమ్మ కత్తిరింపు చేసేసినాము, కానీ వెంటనే వర్షం పట్టుకోవడం వల్ల మా ఇగుర్లు స్టార్ట్ అయినాయి, పూతలు కూడా పట్టుకోలేదు, ఉత్త ఇగుర్లే సాగినాయని కొంతమంది రైతులు అంటున్నారు. అసలు ఈ ఉత్త ఇగురు వచ్చేసినాయి, మేము ఏం చేయాలా, కాపు నిలబెట్టుకోవాలా వద్దా, లేకుంటే అలానే వాడు పెట్టాలని రైతులు చాలా సందేహాల్లో ఉంటారు. ప్రతి ఒక్క రైతు వినాలండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. దయచేసి నేను ఒక విన్నపం చెప్తా ఉన్నాను రైతులకి, మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయండి అండి, చిన్న చెట్ల రైతులకి, ఎందుకంటే వారు కూడా ఈ కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలాగే ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఇలా చెప్పిండ్రు, నేను రైతుకు అర్థమయ్యే విధంగా, అలాగే రైతు భాషలోనే రైతుకు అర్థమయ్యే విధంగా, అర్థమయ్యే రీతిలోనే నేను చెప్తానండి. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం వాడు పెట్టినారు, వాడిలో కూడా కొద్ది % మాత్రమే పూతలు వచ్చినాయి, లేదు ఉత్త ఇగుర్లే వచ్చేసినాయి మొక్కలకి. అలాగే మనం ఇప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎప్పుడైనా సరే ఈ ఆగస్టులో వచ్చిన ఇగుర్లలో ఉత్త ఇగుర్లు వచ్చిన రైతులకు మాత్రమేనండి ఈ వీడియో. ఎందుకంటే అడపాదడప వచ్చినా కూడా, పూతలు వచ్చినా 5 to 10% వచ్చినా రైతులు కూడా చూడాలి. ఎందుకంటే మనకు 3 సీజన్లు ఉంటాయండి, మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పూతలు వచ్చేది 3 సీజన్లో వస్తాయి. జనవరి ఫిబ్రవరిలో వస్తాయి, జూన్ జూలై ఐ టైంలో వస్తాయి, తర్వాత అక్టోబర్ నవంబర్ సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్లో కానీ పూతకు వస్తాయి. ఎప్పుడైనా సరే పూత స్టార్ట్ అయినప్పటి నుంచి 6 నుంచి 7 నెలల్లో కాయ కటింగ్ పడుతుంది, గుర్తుంచుకోండి. 6 నుంచి 7 నెలల్లో కాయ కటింగ్ పడుతుంది. సరే సార్, మేము ఇప్పుడు మావి చెట్లు వాడు రాలేదు, ఉత్త ఇగుర్లే కొట్టేసినాయి, మేమేం చేయాలా? ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా నేను సెర్చ్ చేయండి, దీని గురించి అసలు ఎవరు డిస్కసే చేయలేదు. కాలర్ ఎగరేసి చెప్తా. ఎందుకంటే చాలామంది రైతులు, నేను చెప్తా ఉన్నాను, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. చీనీ రైతుల్లో చెప్తా ఉన్నాను, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. అనుభవమైన వాళ్ళతో, నేను కూడా అండి, నాకు తెలియని విషయాలు కూడా కొత్త మా సైంటిస్టులతో కూడా నేను కనుక్కొని కూడా మీకు చెప్తా ఉన్నాను. కొన్ని కాంబినేషన్లు కూడా నాకు తెలియని కూడా ఉన్నాయండి. నాకు తెలుసని నేను తోపని చెప్పట్లేదు. నాకు తెలియని విషయాలు కూడా నేను రైతులతో కానీ, అలాగే అనుభవమైన వాళ్ళతో కానీ కనుక్కొని కొత్త విషయాలు కూడా తెలుసుకుని మీకు నేను చెప్తా ఉన్నాను. ఓకే సార్, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయి, ఉత్త ఇగుర్లు వచ్చేసినా ఏం చేయాలా? మేము కాపును అట్లే కొనసాగించాలా, లేకుంటే వాడు ఎలా పెట్టాలా? గుర్తుపెట్టుకోండి, ఉత్త ఇగుర్లు వచ్చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇమ్మీడియట్గా ఇగురు బలిపించుకోండి. ఇగురు అనేది బలిచిపోవాలా. ఇగురు బలిచిపోవాలంటే ఏమి వదలాలా? డ్రిప్లో మైక్రో న్యూట్రియన్స్ వదలాలి. మైక్రో న్యూట్రియన్స్, ఫార్ములా 6 లిక్విడ్, న్యూట్రీ LS కానీ, హైబ్రిక్స్ కానీ, ఇలా ఫార్ములా 6 లిక్విడ్ ఇడిచేసి నీళ్ళు ఆఫ్ చేసేయాలి. అదే ఎన్ని రోజులు పెట్టమంటారు సార్ నీళ్ళు? ఎప్పుడైనా సరే ఇగురు అనేది లేత ఆకుపచ్చలో ఉంటుంది, లైట్గా ముదురు ఆకుపచ్చ వచ్చేంత వరకు మనం వాటరింగ్ ఇవ్వాలి, అదే నీరు పెట్టాలా. ముదురు ఆకుపచ్చకు వచ్చేసరికే
మనం నీళ్ళు అనేది కంప్లీట్గా ఆపేయాలి. అసలు లీకేజ్ ఉండకూడదు. చెట్లలో ఎక్కడైనా డ్రిప్పర్లో నీళ్ళు కారుతా ఉన్నాయి దాన్ని ఆపేయాలా. మనం ముదురు ఆకుపచ్చకి వచ్చాలకి ఆకు అనేది మనకు బలుపు వచ్చేస్తుందండి. అప్పుడు నీళ్ళు కంప్లీట్గా ఆపేయాల. సరే ఎన్ని రోజులు వాడు పెట్టాలా సార్? ఇప్పుడు జూలై వచ్చింది, ఆగస్ట్ వచ్చింది, నెక్స్ట్ మనకు రేపు నెల సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎన్ని రోజులు వాడు పెట్టాలా? ఎప్పుడైనా సరే చెట్లు వాడనేది 15 నుంచి 30 రోజులు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 15 రోజుల నుంచి 30 రోజుల వరకు మనకు చెట్లు అనేది వాడు పెట్టాలా. 15 రోజులు వచ్చినాయంటే చెట్లు కంప్లీట్గా మనకు చెట్టు అనేది ఒత్తిడి గురయ్యి తర్వాత ఏం చేయాలని అన్నీ చెప్తాను వినండి. ఓకే సార్, మాకు ఇగుర్లు వచ్చేసినాయి, బలిపించుకున్నాము, ఎన్ని రోజులు వాడు పెట్టమంటారు అంటారు. ఓకే, 15 నుంచి 30 రోజులు వాడు పెట్టిన తర్వాత ఏం చేయాలి? ప్రతి ఒక్క రైతు ఇప్పుడు నుండి ఇంట్రెస్ట్ ఉంటుందండి, ప్రతి ఒక్క రైతు వినాలా. కానీ చాలామంది రైతులు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు బూస్ట్గా ఉంటుందండి. కొత్త విషయాలు కూడా చెప్పడానికి ఆస్కారంగా ఉంటుంది. మన తోటి రైతులకు కూడా వీడియోలు షేర్ చేయాలండి. నా వీడియోలు ప్రతి ఒక్కటి చాలామంది రైతులు, కొత్త రైతులు కూడా మాకు ఫోన్లు చేసి సార్ మీ గైడెన్స్ ఫాలో అవుతూ ఉన్నామంటారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాడు పెట్టినాము, అలాగే ఏం చేయాలి వాడు పెట్టిన తర్వాత? ఎప్పుడైనా సరే మన ప్రాంతాన్ని బట్టి, భూమి నీటి నిల్వ శాతాన్ని బట్టి కొన్ని నెలల్లో ఎలా ఉంటుందంటే ఎంత వాడు పెట్టినా రావు మొక్కలు, ఎంత వాడు పెట్టినా పూతలు రావు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అందరూ రైతులు కూడా ఏం చేయాలంటే గత 10 సంవత్సరాలుగా రీసెర్చ్ పరంగా నేను చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా సరే బయాలజికల్స్ వేయాలి, ఫర్టిలైజర్లో బయాలజికల్స్ వేయాలి. అందుకేనండి నేను ప్రతి ఒక్క రైతుకి చెప్తా ఉన్నాను. ఇండి రూట్స్ పిఎస్బి ఉంటుంది, అర్బస్కులార్ మైక్రోరైజా ఉంటుంది, అజోస్పైరిల్లం ఉంటుంది, దాంట్లో ట్రైకోడర్మా, సూడోమోనాస్, ఎన్నో కోట్ల మైక్రోబ్స్ మనకి ఇండి రూట్స్లో ఉంటాయి. ఈ ఇండి రూట్స్ వేసుకోవాలా, సాయిల్కి అనేది మనము ఇండి రూట్స్ అనేది వేసుకోవాలా. అది సార్ మా ప్రాంతంలో మేము అన్ని బాగా మంచి ఎరువులు పెడతా ఉన్నాము, మా భూమి అనేది అది భూమిలో లోపమా లేకుంటే ఎరువులో లోపమా, అలాగే మేము వేసే ఫర్టిలైజర్ లోపమా, చెట్లు ఎంత వాడొచ్చినా పూతరాలు. అందుకేనండి నిన్న చెప్తాను రైతులకి, ఈవెన్ ఏ పండ్ల తోటలకైనా మనము మైక్రోబ్స్ ఉండే ఇండి రూట్స్ కానీ, ఫ్లోజో కానీ, ట్రైకింగ్ కానీ, శ్రీధార కానీ, భూ ఔషధ్ కానీ, ఇట్లా ఎన్నో రకాల మన మైక్రోబ్స్ అనేవి ఉన్నాయి మార్కెట్లో. అవి వేసుకుంటే మనకు చెట్టుకు నిలదొక్కుని అలాగే మనకు అధిక పూత, అధిక కాత రావడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాడు పెట్టేసినాము, 15 నుంచి 30 రోజులు వచ్చేసినాయి వాడు. తర్వాత ఏం చేయాలా? ఎప్పుడైనా సరే మొక్క కంప్లీట్గా వాడు వచ్చిందని ఎలా తెలుసుకుంటారంటే, మొక్క మనము చూస్తేనే ఎండకు కానీ లేకపోతే ఇట్లా పోయి చూస్తే పసుపు కలర్ అయిపోయి ఉంటుంది మొక్క, ఆకులు కానీ అవన్నీ. ఆ కొమ్మల మిలం ఇట్లా అల్లాడితే మనకు రాలిపోతాయి ఆకులన్నీ. మళ్ళీ ఆకులు ఇట్లా ఉంచితే ఇట్లా పటక్కన మధ్యలోకి తునిగిపోతుంది. అప్పుడు మనకు మొక్క అనేది వాడుకొచ్చిందని తెలుసుకోవాలి రైతులు. అలాగే సార్ వాడు వచ్చేసినాయి, తర్వాత ఎరువులు ఎప్పుడైనా సరే నీళ్లు వేసే 5 నుంచి 8 రోజుల ముందు ఎరువులు మనం వేసుకొని భూమిని బాగా గుల్లగా చేసి ఎరువులు వేసేసి నీళ్ళు ఎక్కడ కారుతాయి అక్కడ ఫర్టిలైజర్ వేసి మూసిపెట్టేసి, నీటి యాజమాన్యంలో చాలా రైతులు తప్పు చేస్తూ ఉన్నారు. అదొక్కటి గుర్తించాలని నేను చాలా చూశాను ఫీల్డ్స్లో. ఏం జరుగుతూ ఉందంటే వీళ్ళు నీళ్ళు వేసినప్పుడు కంప్లీట్గా 3 రోజులు వదిలేస్తారు నీళ్ళు అలానే. తప్పండి. ఎప్పుడైనా సరే మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం వాటరింగ్ అనేది ఎలా ఇవ్వాలంటే, మొక్క ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మొదటి తడి అనేది మనకు లైట్గా ఇవ్వాలి. మొదటి తడి అనేది లైట్గా తగలనట్లుగా వేర్లకు. మనకంటే ఎడారిలో మనకు నీరు దప్పికైతే గొంతు తడుపుకోవడానికి లైట్గా అట్లా అలా అంటాము, అలాగే మొక్కకు కూడా అంతే అండి. మొదటి తడి అనేది లైట్గా ఇవ్వాలి. మొదటి తడి లైట్గా అయితే మొక్క ఒత్తిడి గురై అంటే మనకు వాడొచ్చుంటుంది కానీ మొక్క ఒత్తిడికే ఎప్పుడైనా సరే మొక్క ఎంత ఒత్తిడి గురైతే అంత పూత వస్తుందండి. ఈ పూత మందులు నేను చెప్తా ఉన్నాను కదా, ఆ ఒత్తిడి టైంలో మనం నీళ్ళు వేసిన తర్వాత, ఆ ఒత్తిడి టైం మొదటి తడి వేసిన తర్వాత
ఎప్పుడైనా సరే రోజుసేపు వేయాలి, కొద్దిసేపు అయిన తర్వాత రోజు కంప్లీట్గా 3 రోజులు వదిలేయాలి. అప్పుడు ఏమవుతుందంటే చెట్టు కంప్లీట్గా సంతృప్తి చెందుతుంది వాటరింగ్తో. అలా వచ్చిన వెంటనే మనకు ఇగుర్లు స్టార్ట్ అవుతాయి లైట్గా. ఇంత చెక్కులు పుడతానే మనం గుర్తుపెట్టుకోండి. చాలామంది రైతులు బీటీ గోల్డ్ కొట్టినా మాకు పూతలు రాలేదంటున్నారు. ఇగుర్ల మీద ఎప్పుడూ స్ప్రే చేయకూడదండి. పూత మందు గుర్తుపెట్టుకో. ఇగురు లాస్ట్ మనకి స్టార్టింగ్ అవుతూ ఉంటాయి, మనకి మోట్లు పగులుతాయి. అప్పుడు మనం బీటీ గోల్డ్, ప్రెబ్నోపాస్, జిబ్బర్లిక్ యాసిడ్ కాంబినేషన్తో అలాగే డ్రిప్ హైబ్రిక్స్ ఇస్తూ చేస్తే కంప్లీట్గా పూతలు వస్తాయి. ఈ ఫార్ములా ఎప్పుడంటే చెక్కులు పుట్టినప్పుడు స్టార్ట్ చేయాలి. చాలామంది రైతు సార్ మీరేం బీటీ గోల్డ్ చెప్తా ఉన్నారు, మేము ఇగుర్ల మీద ఎప్పుడైనా సరే ఏ ఇగుర్ల మీద అయినా కానీ ఎంత ₹1,00,00,000 మందు మనం స్ప్రే చేసినా మన పూత అనేది రాదు. గుర్తుపెట్టుకోండి రైతులు. సార్ ఏం సార్ మళ్ళా బీటీ గోల్డే పనిచేసిన పూతకుంటారు అండి. ఒకటండి, నేను మీ పూత ముందు మీది ఆప్షను, బట్ ఏంటంటే నేను రిజల్ట్ చూశాను కాబట్టి దాని గురించి చెప్తా ఉన్నాను, బీటీ గోల్డ్ గురించి. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇగులు స్టార్ట్ అయినాయి. మనం పూత మందు స్ప్రే చేసిన వెంటనే ఎప్పుడైనా సరే మనకు మొగ్గ బయటకు వచ్చినప్పుడు మొక్కునెత్తి నుంచి మనకు ముక్కునెత్తి మాదిరి వస్తాయండి. తర్వాత కొద్ది మొగ్గ బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మనకు సిట్రసిల్లా అనేది మనకి అటాక్ అవుతుంది. ఈ సిట్రసిల్లాకి నేను చెప్పాను టాలుస్టార్ ప్లస్ 1.5 ml లేదా అదే టెక్నికల్తోనే సెలీవా ప్లస్ 1.5 ml లీటర్ నీటికి కలిపి దాంతోపాటు ఫార్ములా 6 లిక్విడ్ 2 ml చొప్పున స్ప్రే చేస్తూ అలాగే డ్రిప్కు కాల్షియం న్యూట్రీ ఎల్ఎస్ కాల్షియం 11%, న్యూట్రీ ఎల్ఎస్ బోరాన్ 10%, ఎకరాకు 500 ml చొప్పున కాల్షియం 500 ml, బోరాన్ 500 చొప్పున డ్రిప్లో వదులుకుంటే పూత అనేది మనకు కంప్లీట్గా ఇడిగేసి పిండి అనేది మనకు ఒకటే లెవెల్లోనే, అంటే అడదడపు లేకుండా, అంటే గుగ్గిరి రాకోకుండా, అంటే మీరు అంటారు కదండి బుడపల అతకపోయి రాకుండా పిండి అనేది షైనింగ్గా ఉడుతుంది. కావున ఇంకోటండి, చీనీ రైతులకు ఈ సంవత్సరం ఒక గుడ్ న్యూస్గా చెప్తాను. నేను ఫీల్డ్లోకి వెళ్తా ఉన్నాను కదండి. ఈ ఫీల్డ్లో అబ్జర్వ్ చేసినట్టువే నేను చెప్తా. ఫీల్డ్లో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పిండ్రు, వాడు ఎలా పెట్టాలా, ఏది ఎలా చేయాలా అని. ఏదో అండి సార్లు ఎవరైనా చెప్పింటే నేను చూడలేదు. నేనైతే ఏ యూట్యూబ్ ఛానల్ అయితే చూడలేదు. ఈ విధంగా రైతుకు వివరించే విధంగా చెప్పే విధంగా అయితే నేను చూడలేదు. ఓకే, చెప్పింటే మీ అదృష్టం. ఓకే అండి, నేను దగ్గరలో గుడ్ న్యూస్తో వస్తూ ఉన్నాను వీడియోస్కి. ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే చీనీ రైతులకు ఈ సంవత్సరం గుడ్ న్యూస్గా చెప్తాను. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా దాని గురించి కంప్లీట్గా వీడియో పెడతా ఉన్నాను. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.